హాయ్ మై లవ్లీ ఫ్యామ్. నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన మాట నిజమే. మార్నింగ్ నుంచి నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, చాలా కన్సర్న్గా ఉన్నారు చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీన్స్ ఎ లాట్ ఫ్రమ్ మీ అండ్ మై సన్. రియల్లీ ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ ఒక విషయం ఏం చెప్పాలంటే, ఒక అమ్మాయికి హార్ట్ బ్రేక్ అయినా విడిపోయినా వేరే మగాడితో తిరుగుతుందేమో, కానీ ఒక అమ్మ విడిపోతే వెళ్ళి బిడ్డ పక్కనే పడుకుంటుంది రాత్రిపూట. అది కూడా తెలియని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అండ్ హోల్ ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం ఒక వైఫ్ని ఫేస్ చేయడానికి ఒక వ్యక్తి గ్రూపింగ్ అయ్యి చాలా ఇల్లీగల్ థింగ్స్ నా మీద ప్రిటెండర్స్తో మాట్లాడిస్తూ ఘోరమైన విషయాలు నా మీద సోషల్ మీడియా క్యాంపెయిన్స్, క్రిమినల్ కాన్స్పిరసీలే నడిచాయి. ఇదైతే మన ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం. నేను మాత్రం సింగిల్గానే ఫేస్ చేశాను, నాకు గ్రూపే లేదు. నాకు నిజంగా ఒక్కళ్ళు కూడా తోడలేరు. నేను సింగిల్గానే ఫైట్ చేశాను, స్టిల్ చేస్తున్నాను. అండ్ ఉమెన్ కార్డ్ ఏ రోజు వాడలేదు, మదర్ కార్డ్ ఏ రోజు వాడలేదు. మోర్ ఓవర్ ఈరోజు ఆ ఎగ్జిక్యూటివ్ కూడా ఎలా కేసు తీసుకుందో నాకు తెలీదు. ఎందుకంటే నేను కూడా లా చేసిన స్టూడెంట్ని కదా, మినిమం ఎవిడెన్స్ ఉండాలి. మరి ఎందుకు తీసుకుందో నాకు తెలీదు, నేను డిమాండ్ చేయటం ఏంటో నాకు తెలీదు. నేను దేనికోసము అతన్ని 10 కోట్లు అడగలేదు. అతనంతటా అతను నా దగ్గరకు ఒక రోజు వచ్చి, నీకు ఇది నువ్వు నీ దగ్గర ఉంది నాకు ఇచ్చేయాలంటే దాని వాల్యూ ఎంత అని అడిగాడు. అది మా ఫాదర్కి సంబంధించింది. సో నేను దాని వాల్యూ చెప్పాను. అంతేకాని అతను దాన్ని ఇంత ఫ్యాబ్రికేట్ చేసి ఇలా చేస్తాడు అని నాకు తెలీదు. వాట్ ఎవర్, ఐఎమ్ ఫేసింగ్ ఇట్ లీగల్లీ అండ్ మా లాయర్ దీన్ని ఫేస్ చేస్తారు. బట్ నా గురించి ఇంత క్రిమినల్ కాన్స్పిరసీ, ఓకే, లెట్ దెమ్ లివ్. ఈవెన్ నా గురించి మాట్లాడినా కూడా ఇంటికెళ్ళి వాళ్ళ పిల్లలు పొట్టే కదా వాళ్ళు నింపుతారు. ల్యాక్స్ అండ్ ల్యాక్స్ తీసుకుంటున్నారంట. సో ఇట్స్ ఓకే, నా వల్ల వాళ్ళ పిల్లలే కదా బతుకుతున్నారు. నాకు బిడ్డున్నాడు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ పిల్లల పొట్ట నిండుతుంది అంటే ఓకే, అబద్ధాలే కదా, మాట్లాడుకొనిద్దాం, వదిలేద్దాం. ఏదో ఒక రోజు దేవుడు నిజం చూపిస్తాడని నా నమ్మకం. వెళ్తున్నాను ముందుకి. థ్యాంక్స్ ఎ లాట్ మీ అందరికీ. అండ్ నా లైవ్లో నన్ను ఆ రోజు చాలా ప్రొవోక్ చేసి నాకు సంబంధం లేని వ్యక్తితో వంటకట్టి, రేపు నా బిడ్డ చూస్తే ఏమవుతాడు, ఇలా చేస్తున్నారని లైవ్లో కొంచెం ఎమోషనల్ అయి మాట్లాడాను. తర్వాత ఈవెన్ ఐ ఫెల్ట్ బ్యాడ్. బట్ అది వాళ్ళు ఎంత యూజ్ చేసుకున్నా కూడా నా మనసుకి నాకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, ఆత్మసాక్షి. సో ఏ పిల్లల్ని ఏది నాకు ఏమీ లేదు. అఫ్ కోర్స్ ఐ లవ్ కిడ్స్, చాలా అంటే చాలా ఇష్టం. ఎనీవేస్ నా వల్ల వాళ్ళు బతుకుతున్నారంటే లెట్ దెమ్ లివ్. నాకు మాత్రం యుద్ధనీతి లేదు అన్న దగ్గర స్టెప్ బ్యాక్ చేయటం బెటర్ అని అనిపిస్తుంది. సో ఐ స్టెప్ బ్యాక్ అంతే. బట్ మీ అందరి సపోర్ట్ ఎంత గట్టిగా ఉందంటే, ఆ గుడ్ విల్ ఎంత గట్టిగా బిల్డ్ చేశారంటే, ఇంతమంది గ్రూప్ అయి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా అది బ్రేక్ అవ్వట్లేదు. మీ అందరికీ పాదాభివందనాలు, నా నుంచి, నా బిడ్డ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. నేను ఎమోషనల్గానే ఉన్నాను, బట్ స్టిల్ ఐ లవ్ యూ గైస్. ఐఎమ్ స్టిల్ ఫైటింగ్. లెట్స్ సీ వేర్ దిస్ గోస్. Hoping for the good, at least good days. Bye.